ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి రమ్మన్నారు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో జానకి. ఇంత డబ్బు ఎందుకండి? పెళ్ళనుకుంటున్నాం కదా, అనుకోని అవసరాలు వస్తూనే ఉంటాయి. పెళ్లి ఖర్చులకి కిషోర్ గారు ఆర్చికి డబ్బులు పంపించారట. పంపించారా? ఆ, నేనేం అడగలేదండి. కిషోర్ గారే ఆర్చికి పంపించారట. అయితే ఆ డబ్బులు వాడక జానకి. ఆద్య దగ్గర అలాగే పెట్టు. పెళ్లికి సంబంధించిన ఏ ఖర్చైనా మనమే జరిపిద్దాం. కూతురు పెళ్లికి ఖర్చు పెట్టాలని ఏ తండ్రికైనా ఉంటుంది కదండి. ఉండదు అని నేను అనను, కానీ పెళ్లి మన చేతుల మీదుగా జరుగుతుంది. ఆడపెళ్లి వాళ్లమైనా మగ పెళ్లి వాళ్లమైనా మనమే కదా. ఆద్య కూడా మన బిడ్డ లాంటిదే. మన బిడ్డ పెళ్ళైతే మనం ఖర్చు పెట్టమా ఏంటి? మన ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం కదా ఇది. ఘనంగా జరిపించాలి. ఆద్యకి నగలేమైనా చేయించాలనుకుంటే చేయించు. ఏం కావాలనుకున్నా ఆలోచించకుండా ఖర్చు పెట్టు. మరి కిషోర్ పంపించిన డబ్బులు? వాటి గురించి మర్చిపో జానకి. పెదనాన్న పెదనాన్న అంటూ ఆద్య ఈ ఇంటి బిడ్డ అయిపోయింది. మన బిడ్డ పెళ్లికి మనం కాకపోతే ఎవరు ఖర్చు పెడతారు? లేని అమ్మని నీలో చూసుకుంటుంది, దూరంగా ఉన్న నాన్నని నాలో చూసుకుంటుంది. అలాంటప్పుడు పిలుపుకే కాదు, ఆ స్థానానికి న్యాయం చేయాలి కదా. తీసుకో. మీది చాలా మంచి మనసండి. నాదే ఉంది. నాలో సగం అయినప్పుడు ఆ మనసు నీదే కదా జానకి. మీ అంత గొప్పగా నేను ఆలోచించలేనండి. ఇది గొప్పతనం కాదు జానకి, బాధ్యత. అమ్మా అని ఎవరు పిలిచినా ఆ బిడ్డని చేతుల్లోకి కాదు, గుండెల్లోకి తీసుకుంటుంది తల్లి. అలాగే నాన్న అని పిలిస్తే ఆ బిడ్డని భుజానికి ఎత్తుకోకుండా ఏ నాన్న ఉండగలడు చెప్పు? ఆద్య రానంత వరకు మనకి ఒకే బిడ్డ. ఆద్య వచ్చాక మనకి 2 బిడ్డలు. అందుకే ఇది మన బిడ్డ పెళ్ళి. మనమే ఘనంగా జరిపించాలి. అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.